ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత కాలమంతట్లో దేవుడు మనలను సురక్షితంగా కాచి కాపాడి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఆయన పరిశుద్ధ నామమును ధ్యానించుకునే ఈ ధన్యత భాగ్యం ప్రభు మనందరికి అనుగ్రహించున్నాడు కనుక ఆయన పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో సంఘారాధన కీర్తనల పుస్తకం నుండి 405వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 139వ కీర్తన. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడైనన్ బ్రోచును. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము. పార్వతములు కదిలినని యూర్వి మారుపడినను, సార్వమున్ ఘోషించుచుని సాంద్రము పొంగినన్. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును, ఆ తావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడౌ యెహోవా వైరి భూని సంహరించును. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడౌ యెహోవా వైరి భూని సంహరించును. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. విల్లు విరచు నాయన తెగ బలెము నరుకు నాయన, చల్ల చెదర జేసిరిపుల నెల్లద్రుంచు నాయని. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పిశాచి పూర్ణ బలము నాతో బెనుగులాడ జడియును, నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా, ఏటికింక వెరవలయు ఎప్పుడు నాకు పండుగ. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథములో నుండి 23వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. 23వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు.
శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. ప్రార్థన చేసుకో. నా శ్రేయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్లుగా దీవించమని, పాపిని దౌర్భాగ్యులను పనికిమాలిన నన్ను మీ పరిశుద్ధాత్మతో నింపి, యేసయ్యా మీ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించి పవిత్రపరచి, నన్ను మీ శిలువ చాటున మరుగుపరచి, నాలో మీరుండి మీ దివ్యమైన శ్రేష్టమైన అమూల్యమైన వాక్యమును మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించి సంపూర్ణమైన ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మరి ఒక పర్యాయం అనగా ఈ సమయంలో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఆయన పరిశుద్ధ నామమును ధ్యానించుకునే ఈ ధన్యత, ఈ భాగ్యము ప్రభు మనందరికి అనుగ్రహించున్నాడు గనుక ఆయన పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా, సమాధానంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారా? అందును బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్న దేవుని వాక్య భాగమును జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగములోని ప్రధానమైనటువంటి అంశమేమనగా, యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి. కీర్తన గ్రంథము 23వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుంటే ఈ మాటలు చక్కగా వ్రాయబడి ఉన్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. యెహోవా నా కాపరి. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, రాజు, మహాచక్రవర్తి, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వాడు, దేవుని యందు నమ్మకము కలిగినటువంటి వాడు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు, గొప్ప విశ్వాసి, గొప్ప ప్రార్థనాపరుడు ఎవరంటే దావీదు భక్తుడు. దావీదు భక్తుడు. దావీదు దేవుడు ఆయన్నే కోరుకున్నాడు. ఎప్పుడు? ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. దావీదు గొర్రెలను కాసుకుంటున్నాడు. గొర్రెలను కాసుకుంటూ అడవుల్లో, అరణ్యాల్లో, కొండల్లో ఆయన చక్కగా పాటలు రాసుకుంటూ, పాటలు పాడుకుంటూ, వాయిద్యాలు వాయించుకుంటూ, నాట్యము చేస్తూ దేవునిని ఆరాధించాడు, దేవునిని స్తుతించాడు, దేవునిని ఘనపరిచాడు. కాబట్టి దేవుడు దావీదును చూశాడు. దేవుడు దావీదును చూశాడు కాబట్టి దావీదులో ఉన్నటువంటి విశ్వాసము, దావీదులో ఉన్నటువంటి నమ్మకము, దావీదులో ఉన్నటువంటి భయము, భక్తి, ఇవన్నీ కూడా గమనించాడు దేవుడు. అందుకే తప్పు చేశాడు సౌలు. సౌలును తీసివేశాడు. అప్పుడు దేవుడు దావీదును కోరుకున్నాడు. దేవుడు దావీదును కోరుకున్నాడు. ఒక్కసారి మనం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుంటే, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఎంత గొప్ప సాక్ష్యము! మనుషులు కాదు, రాజులు కాదు, ప్రవక్తలు కాదు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు, కాబట్టి అతన్ని నేను కోరుకుంటున్నాను అన్నాడు. దేవుడు కోరుకున్నాడు. అలాగే 78వ కీర్తన 70వ వచనంలో చదువుకుంటే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలోండి అతన్ని పిలిపించెను.
తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలోండి అతని పిలిపించాను. చూడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దేవుడు దావీదును కోరుకున్నాడు. దావీదుని కోరుకున్నాడు, మరి రాజుగా చేశాడు. ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు, చక్రవర్తిగా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో మరి ఆయన చక్కగా పాటలు పాడుకున్నాడు. కీర్తన గ్రంథంలో ఎక్కువ కీర్తనలు దావీదు గారే రాశాడు కదండి. 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు దావీదు రాశాడు, ఆయన కుమారుడైన సొలొమోను రాశాడు, మోషే గారు రాశాడు, మరి కొరహీ కుమారులు రాశారు, ఆసాపు కుమారులు రాశారు. అందరికంటే ఎక్కువ కీర్తనలు రాసింది దావీదే కాబట్టి దావీదు కీర్తనలని పేరు పెట్టారు కదా. కాబట్టి దావీదు యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అంటే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కాపరి యొక్క బాధ్యత ఏంటో దావీదుకు తెలుసు. కాపరి యొక్క బాధ్యత, గొర్రెలను కాపాడాలి అంటే ఎంత బాధ్యత కావాలి. రాత్రింబవళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏ తోడేలు వచ్చిందో, ఏ సింహం వచ్చిందో, ఏ గొర్రెలను వేసుకెళ్తాయో అని మరి కాపరిగా ఉన్నవాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలి. మరి దావీదు అది తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్నప్పుడే మరి ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఒకసారి తోడేలు వస్తే తోడేల్ని చంపివేశాడు, సింహం వస్తే సింహాన్ని చంపివేశాడు. మరి పారిపోయాడా? పారిపోలా. నా గొర్రెలు నేను కాపాడుకోవాలి, నా గొర్రెలు నేను రక్షించుకోవాలని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నా సరే సింహం మీద కలబడ్డాడు, సింహాన్ని చంపేశాడు. తోడేలు మీద కలబడ్డాడు, తోడేల్ని చంపేశాడు. తన గొర్రెలను కాపాడుకున్నాడు. అంటే కాపరి యొక్క బాధ్యత, తన గొర్రెలను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అని నేర్చుకున్నాడు దావీదు. అందుకని ఆ పాట యెహోవా నా కాపరి అంటే నా దేవుడే నాకు కాపరి. కాబట్టి మన దేవుడు మనకు కాపరి, మనల్ని కాసే దేవుడు, మనలను రక్షించే దేవుడు మన దేవుడే. ఆయనే మనకు కాపరి. అందుకే దావీదు గారు చక్కగా పాట రాసుకున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చక్కగా పాడుకున్నాడు. ఒక్కసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చుకొని రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. అంటే మన దేవుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ గొర్రెలను మేపుతూ ఉన్నాడు. చిన్న చిన్న గొర్రె పిల్లని ఎత్తుకొని మోస్తూ ఉన్నాడు. అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే మనమే గొర్రెలము, మన ప్రభువే మనకి కాపరి, మన ప్రభువే మనకు కాపరి, మన ప్రభువే మనకి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవుని స్తోత్రం. మన కాపరి మంచి కాపరి, మన ప్రభు మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. అంటే ప్రాణం పెట్టేటువంటి దేవుడు. మరి దావీదు కూడా ప్రాణం పెట్టడానికి కూడా నన్ను చంపినా పర్వాలేదని గొర్రెలను కాపాడుకోవటానికి సింహం మీద కలబడ్డాడు, తోడేలి మీద కలబడ్డాడు, రక్షించుకున్నాడు. అలాగే భయంకరమైన పాపములను మనం రక్షించాలంటే ప్రభు తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ చక్కని మాట ఏమనంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును, గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. అంటే మన ప్రభు మన కొరకు ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఈ లోకానికి వచ్చాడు.
దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. దేనికి? మన కొరకే, మనలను రక్షించడానికే, ఆ నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికే దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకు పంపించాడు? తన కుమారుడు చనిపోవటానికి. కాబట్టి మన ప్రభు మంచి కాపరి. అలాగే 14వ వచనంలోకి వచ్చేలకి, నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. మన దేవుడు మంచి కాపరి. మన కొరకు తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, కదా. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి, దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలి. జీతగాడంటే జీతగాడే. ఒకవేళ సింహం వచ్చినా తోడేలుతున్న వాళ్ళు పారిపోతారు. సొంత ఒక మనిషి అయితే, మరి దావీదు సొంతవాడు కాబట్టి గొర్రెలను కాపాడుకున్నాడు. అదే జీతగాడైతే పారిపోతాడు. అలాగే మన ప్రభువు కూడా సొంత తండ్రి. ఆయన మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. తన ప్రాణాన్ని పెట్టడానికే ఈ లోకానికి వచ్చాడు ఆయన. నేను గొర్రెలకు మంచి కాపరిని అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఒకసారి ఇంకోసారి కూడా మనం చూస్తే 37వ వచనంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాలు చదివితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును నిచ్చున్నానని, అవి ఎన్నటికీ నశించవు, ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. అదండి, గొర్రెలు కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. కాపరి ఎప్పుడైతే పిలుస్తాడో గొర్రెలు కాపరి వెంటనే వెళ్తూ ఉంటాయి. అలాగే మనం కూడా మన ప్రభు స్వరాన్ని మనం వినాలి. ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళాలి, ఆయన పిలిచినప్పుడు మనం వెంబడించాలి. మరి 12 మంది శిష్యులు కూడా ప్రభు పిలిస్తేనే వెళ్ళారు, వారు ప్రభువుని వెంబడించారు. కాబట్టి ప్రభు యొక్క స్వరాన్ని మనం వినాలి, ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళాలి కదండి. అబ్రహాముని పిలిస్తే అబ్రహాము ప్రభువుని వెంబడించాడు, ఇస్సాకు యాకోబులు వెంబడించారు. మోషే కానీ దావీదు కానీ వీళ్ళందరూ కూడా ప్రభువు పిలిచినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకసారి హెబ్రీలోకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుంటే, గొర్రెల గొప్ప కాపరిని యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించెను. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. మన ప్రభు గొప్ప కాపరి, మంచి కాపరి. రెండవది గొప్ప కాపరి, గొప్ప కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుంటే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఆత్మల కాపరి మన ప్రభు, మంచి కాపరి. రెండవది గొప్ప కాపరి. మూడవది ఆత్మల కాపరి, ఆత్మల కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందు. ప్రధాన కాపరి, ఒకటి మంచి కాపరి, రెండవది గొప్ప కాపరి, మూడవది ఆత్మ కాపరి, నాలుగవది ప్రధాన కాపరి. మన ప్రభు కాపరి. అందుకనే దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాబట్టి ప్రభు మనకు కాపరిగా ఉన్నప్పుడు ఏ కరువు ఉండదు, ఏ లేమి ఉండదు. సమస్తమును దేవుడు మనకు ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఆయన యందు మనం
భయము కలిగి, భక్తి కలిగి, నమ్మకము కలిగి, విశ్వాసం కలిగి నిత్యము ప్రార్థన చేసినప్పుడు, నిత్యము వాక్యాన్ని చదువుకున్నప్పుడు, మనం అడిగినప్పుడు దేవుడు సమస్తమును ఇస్తాడు. మీరు అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు దేవుడు. మీరు అడగండి, నీ నామమును మీరు ప్రార్థన చేసినప్పుడు నేను మీకు ఇస్తానన్నాడు దేవుడు. అడగాలి ప్రభువుని. అడిగితే సమస్తమును ధారాళంగా. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే కరువు. కాబట్టి ఆయన మన దావీదు అంటున్నాడు, మరి ఆయన దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఏ కరువు ఉండదు, ఏ లేమి ఉండదు. నిజమే కదా, గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఇప్పుడు రాజు. ఆయనకు అన్నీ ఇచ్చాడు కదా దేవుడు, సమస్తమును అనుగ్రహించాడు కదా దేవుడు. అందుకనే దావీదు భక్తుడు ఆ కీర్తన రాసుకుంటూ ఉంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అక్కడ ఇంకొక మాట చదివితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరము ఏమి లేక అన్ని దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. కాబట్టి మనకు కాపరిగా ఉన్నాడు కాబట్టి మనల్ని కాస్తాడు. ఏ ఇబ్బంది మనకు, ఏ ప్రమాదం లేకుండా మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు, మనకు కావలసినటువంటి సమస్తమాన్ని ఇస్తాడు. చివరికి ఒక మాట చదివితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చదువుకుంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును, వారి నిధులను నింపుదును. కాబట్టి దేవుడు సమస్తమును మనకు ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఆయనే మనల్ని కాపారి కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని దావీదు చక్కగా అదే మనం కూడా ఆ పాటే మనం పాడుకుంటే దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు, మనకు కావలసిన సమస్తము ఇస్తాడు. ఏ రోజుకు ఆ రోజు కావాల్సింది ఆయన ఇస్తాడు. రేపేమి జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఏ రోజు కావాల్సిందో ఆ రోజు దేవుడు చక్కగా మనకి అన్నీ అనుగ్రహిస్తాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు మనము కలిగి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, జవాబిస్తాడు. ఆ ధన్యత, ఆ భాగ్యము ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. గత కాలమంతా మమ్మలను సురక్షితంగా కాచి కాపాడి ఈ ప్రత్యేకమైన సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీ పరిశుద్ధ నామమును ధ్యానించుకోవటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంత దనుక మీరు మాకిచ్చిన ఈ వాక్య సందేశమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యము వ్యర్థము కాకుండా, నిష్ఫలము కాకుండా, నిష్ప్రయోజనం కాకుండా ఆ వాక్యమును మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా అందరి హృదయాల్లో నాటి నీరు కట్టి ఫలింపజేసి వాక్య ప్రకారంగా జీవించినట్టు మీ కృప మా అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మా తండ్రి, చదువుకున్న బిడ్డలను దీవించండి, జయమును ప్రసాదించండి. నిరుద్యోగులను దీవించండి, జీవనోపాధిని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి, సులువైన కాన్పును దయచేయండి. సంతానం లేని బిడ్డలను దీవించండి, సంతాన ప్రాప్తిని కలుగజేయండి. వ్యాధిగ్రస్తులను దీవించండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. వివాహం సిద్ధపడిన బిడ్డలను దీవించండి. వారి కార్యక్రమాలు జయప్రదంగా జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రభువా, నా దేవ, నా రక్షక, నా తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వింటున్నారో తండ్రి, విన్నవారందరూ కూడా వాక్యాన్ని నమ్మి విశ్వసించి రక్షణ పొందినట్లుగా సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి.
మరి ముఖ్యంగా ప్రభువా నన్ను మీ బిడ్డగా ముద్ర వేసి మీ సేవలో బలంగా వాడుకొని మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి సంవత్సరము జనవరి నెల 25, 26, 27 తారీఖుల్లో క్రీస్తు రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేస్తుండగా గత 39 సంవత్సరాలు ఆ సభలను జయప్రదంగా జరిగించి మహిమ పొందేవు తండ్రి, మీకు వందనాలు. ఈ సంవత్సరం కూడా ఈ జనవరి నెల 25, 26, 27 తారీఖుల్లో క్రీస్తు రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేస్తుండగా ఆ సభలను మీరే జయప్రదంగా జరిగించి మహిమ పొందమని కావలసిన సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుమనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయం. మళ్ళీ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టును మమ్ము తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనన్యుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములు సదాకాలం మనందరికీ తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. ప్రభు నిండుగా మిమ్మలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.